2010లో మీరు నెలకి కేవలం 1000 రూపాయలు ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేస్తుంటే ఈరోజు మీ దగ్గర 30 లక్షలు ఉండేవి. అదే 2010లో మీరు నెలకి 5000 రూపాయలు ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేస్తుంటే ఈరోజు మీ దగ్గర అక్షరాల 1,50,00,000 రూపాయలు ఉండేవి. వినడానికి ఏదో స్కామ్లా ఉంది కదా, ఇది స్కామే కాదండి. దిస్ ఈస్ ద పవర్ ఆఫ్ SIP, సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. ఈ రోజు ఈ వీడియోలో అసలు SIP అంటే ఏంటి, అందులో ఇన్వెస్ట్ చేస్తే మీకు వచ్చే ఉపయోగం ఏంటి, మీరు ఎంత డబ్బులు పెడితే మీకు ఎంత డబ్బులు వస్తాయి, SIP అంటే మీ అందరికీ ఉండే కామన్ క్వశ్చన్స్, మీ అందరికీ ఉండే కామన్ అపోహలు, అసలు SIP ఎలా స్టార్ట్ చేయాలి, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, SIPలో ఇన్వెస్ట్ చేస్తే ట్యాక్స్ ఏమన్నా కట్టాలా, ఈ మొత్తం ఈ వీడియోలో మీకోసం ఆన్సర్ చేశామండి. లాస్ట్ వరకు చూడండి, ఎందుకంటే లాస్ట్లో మీకోసం ఒక బోనస్ వెయిట్ చేస్తుంది. ఇక మొదలెడదామా? అసలు SIP అంటే ఏంటి? మీరు ఇల్లు కట్టాలనుకోండి, ఇంటికి ఇటుకలు, ఇసుక ఇలాంటివి కావాలి. అది మొత్తం ఇంటి మొత్తానికి కావాల్సింది ఒకేసారి తెచ్చుకుంటామా? లేదు, ఎప్పుడెంత అవసరమో అంత కొనుక్కొచ్చుకుంటాం. అలాగే మీరు కూడా మీ ఫ్యూచర్ కోసం, మీ పిల్లల ఫ్యూచర్ కోసం 1 కోటి రూపాయలు, 5 కోట్లు, 10 కోట్ల రూపాయలు సంపాదించాలనుకున్నారు. అది మొత్తం ఒకేసారి అవుతుందా అంటే అవ్వదు. ప్రతి నెల కొంచెం కూడబెట్టుకుంటూ దాచిపెట్టుకుంటూ ఉంటే అవే ఒక పెద్ద అమౌంట్ అవుతాయి. అలాంటి వారి కోసం తెచ్చిన ఒక చక్కటి మార్గమే SIP అంటే. నెక్స్ట్ మీ అందరికి వచ్చే క్వశ్చన్, అసలు ఏంటి ఈ డబ్బులు తీసుకెళ్ళి ఏం చేస్తాం, అసలు ఎక్కడ పెట్టాలి, ఈ డబ్బులు అసలు ఏం చేస్తారు? SIPలో మీరు ఏం చేస్తారంటే, మీరు దాచిపెట్టుకోవాలనుకున్న కొంచెం మొత్తాన్ని ప్రతి నెల మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ వాళ్ళకి ఇస్తారు. వాటిని వాళ్ళు ఏం చేస్తారంటే, ఆ మ్యూచువల్ ఫండ్ కంపెనీ వాళ్ళు మనలాంటి కొన్ని లక్షల మంది ప్రజల దగ్గర నుంచి కొన్ని కోట్ల రూపాయలు వాళ్ళ దగ్గర ఉంటాయి. కొన్ని పెద్ద కంపెనీస్, ఇండియాలో బిగ్ కంపెనీస్ ఉంటాయి కదా, రిలయన్స్, HDFC, SBI, TCS, ఇన్ఫోసిస్, ఇలాంటి పెద్ద కంపెనీస్ అన్నింటిలో చాలా రీసెర్చ్ చేసి ఏవైతే మంచి కంపెనీయో, ది బెస్ట్ కంపెనీస్లో మన కోసం ఇన్వెస్ట్ చేస్తారు. వాటి నుంచి వచ్చిన లాభాల మొత్తాన్ని మనందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తారు. మీరు అనుకోవచ్చు, ఆ మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ మొత్తం జాగ్రత్తగానే చేస్తారంటే చాలా జాగ్రత్తగా చేస్తారండి. ఎందుకంటే అక్కడ ఉండేది ఎవరో చిన్న యూట్యూబర్స్ ఇట్లాంటి వాళ్ళు కాదు. అక్కడ ఉండేది పెద్ద IIT వాళ్ళు, IIM వాళ్ళు, చార్టర్డ్ అకౌంటెంట్స్ ఎంతో రీసెర్చ్ చేసి మీ డబ్బుని చాలా జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేస్తారనమాట. ఓకే సార్, SIP అంటే అర్థమైంది. కానీ నేను నా డబ్బుల్ని SIPలోనే ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి? ఎందుకంటే SIPలో చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. అందులో ఫస్ట్ బిగ్గెస్ట్ బెనిఫిట్ ఏంటి అంటే, SIPలో మీరు ఇన్వెస్ట్ చేయాలి అంటే మీ దగ్గర లక్షలే పెట్టాల్సిన అవసరం లేదు. మీరు కేవలం నెలకి 500 రూపాయలతో కూడా స్టార్ట్ చేయొచ్చు. సో SIPలో మీరు రిచ్చా, పూరా, మిడిల్ క్లాసా, లేకపోతే మీ దగ్గర నెలకి 10,000 ఉన్నాయా, 20,000 ఉన్నాయా, లేకపోతే 500 రూపాయలు ఉన్నాయా, దీంతో సంబంధం లేదు. ప్రతి ఒక్కళ్ళు SIPలో పెట్టుకోవచ్చు. అది ఫస్ట్ బెనిఫిట్ అండి. సెకండ్ బెనిఫిట్ ఏంటి అంటే, SIPలో మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు స్టార్ట్ చేసుకోవచ్చు, ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆపేసుకోవచ్చు. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు మీ డబ్బుల్ని, మీ నెల ఇన్వెస్ట్మెంట్ని మీరు పెంచుకోవచ్చు. కావాలంటే మీ చేతిలో డబ్బులు లేకపోతే తగ్గించుకోవచ్చు. ఫ్లెక్సిబిలిటీ, ఆ ఆప్షన్ మీకు SIPలో ఉంటుంది. మీకు ఫిక్స్డ్ డిపాజిట్లో వేరే వాటిలో ఆప్షన్ ఉండదు. అది సెకండ్ రీజన్. SIP వల్ల వచ్చే ఇంకో బెనిఫిట్ ఏంటి అంటే, మీకు ఎటువంటి స్టాక్ మార్కెట్ నాలెడ్జ్ అవసరం లేదు. మీరు డైలీ మీ ఫోన్ ఓపెన్ చేసి చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఒక్కసారి మీరు మ్యూచువల్ ఫండ్లో పెట్టేసేస్తే ఇండియాలోని ఎంతో తెలివైన మేనేజర్స్ మీ డబ్బుల్ని చాలా జాగ్రత్తగా మేనేజ్ చేస్తూ ఉంటారు. అది ఒక బెనిఫిట్. ఇంకొక బెనిఫిట్ ఏంటి అంటే, కొన్ని SIPస్లో ట్యాక్స్ సేవింగ్ ఆప్షన్స్ కూడా ఉంటాయి. సో మీరు SIPస్లో సంపాదించే డబ్బుల పైన ఎటువంటి ట్యాక్స్ కట్టే అవసరం ఉండదన్నమాట. ఓకే సార్, SIP అంటే ఇప్పుడిప్పుడే కొంచెం ఇంట్రెస్ట్ వస్తుంది, కానీ మేము మంత్లీ ఎంత ఇన్వెస్ట్ చేస్తే మాకు ఎంత డబ్బులు వస్తే చెప్తారా? తప్పకుండా అండి. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. మీరు నెల 5,000 రూపాయలు SIP చేస్తున్నారు అనుకోండి. 10 సంవత్సరాల్లో మీ దగ్గర 12 లక్షలు ఉంటాయి. 20 సంవత్సరాల్లో మీ దగ్గర 50 లక్షలు ఉంటాయి. 30 సంవత్సరాలు మీరు SIP నెల 5,000 ఇన్వెస్ట్ చేస్తే మీ దగ్గర 1,80,00,000 ఉంటాయి. సో మీరు చిన్న అమౌంట్ ఇన్వెస్ట్ చేసినప్పటికీ మీ బెనిఫిట్ ఎంత లాంగ్ మీరు ఇన్వెస్ట్ చేస్తే అంత పెరుగుతుంది. ఇప్పుడు మీకు 5,000 రూపాయలు ఎగ్జాంపుల్ చెప్పా, అదే 10,000 రూపాయలకైతే ఇదే ఫిగర్స్, ఇదే నెంబర్స్ని డబల్ చేసుకోండి. 10,000 రూపాయలు మీరు నెలలో ఇన్వెస్ట్ చేస్తే 30 సంవత్సరాల తర్వాత సుమారు 3.5 కోట్లు ఉంటాయి మీ దగ్గర. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ SIP అండి. సో SIPలో మీరు ఎంత యంగ్గా, ఎర్లీగా స్టార్ట్ చేస్తే మీ డబ్బులు అంత ఎక్కువ అవుతాయండి. ఇప్పుడు SIP గురించి మన పబ్లిక్ అందరికీ ఉండే కొన్ని కామన్ క్వశ్చన్స్ చూద్దామండి. ఎక్కువ మందికి ఉండే ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, సార్ నా దగ్గర ఎక్కువ డబ్బులు లేవు, నేను SIP పెట్టొచ్చా, స్టార్ట్ చేయొచ్చా? తప్పకుండా చేయొచ్చండి. ఎందుకంటే SIPలో బేసిక్ అమౌంట్ 500 రూపాయల నుంచి కూడా స్టార్ట్ చేయొచ్చు. నెలకి మీరు 500 నుంచి మీకు ఎంత కావాలంటే ఎంతైనా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సో SIPలో పెట్టాలి అంటే ఎక్కువ డబ్బులు ఉండాల్సిన అవసరం ఏం లేదు. 500 రూపాయల నెలకు కూడా మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ జనాలకి ఏముంటుందంటే, సార్ నేను SIP స్టార్ట్ చేశాను, బాగానే ఉంది, కానీ మంత్లీ కట్టాలన్నారు కదా, ఒకవేళ నేను మిస్ అయ్యాను అప్పుడు ఏమవుతుంది? నేను కట్టి మొత్తం పోతాయా? పోవండి. SIPలో మీరు కొన్నిసార్లు కట్టని పక్షంలో మీరు అప్పటి వరకు ఏవైతే కట్టారో అవి కంటిన్యూ అవుతాయి. మళ్ళీ మీ దగ్గర ఎప్పుడైతే డబ్బులు ఉంటాయో అప్పటి నుంచి మళ్ళీ రీస్టార్ట్ చేసుకోవచ్చు.
అది వన్ ఆఫ్ ది బెనిఫిట్. ఇంకో క్వశ్చన్ ఏముంటుంది అంటే, సార్ ఎస్ఐపి అంటున్నారు, మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తారంటున్నారు కదా, మరి స్టాక్ మార్కెట్స్ అంటే రిస్కీ కదా సార్ అంటే, రిస్కీ అండి కొంచెం. కానీ మ్యూచువల్ ఫండ్ వాళ్ళు కొన్ని 100 కోట్లు 1000 కోట్లు ఇన్వెస్ట్ చేస్తారు. అది కూడా 1-2 కంపెనీస్లో కాదు, ఇండియాలో ఉన్న టాప్ 50-100 కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తారు. సో అన్ని కంపెనీకి ఒకేసారి నష్టం అయితే రాదు కదా, సో మీ రిస్క్ అనేది చాలా చాలా తగ్గిపోతుంది. సో మ్యూచువల్ ఫండ్స్ అనేవి, ఎస్ఐపి అనేది ఎక్కువ రిస్క్ ఏం కాదు, రీజనబుల్ రిస్క్ అనమాట. ఇంకొక క్వశ్చన్ ఏముంటుంది అంటే, సార్ నేను ఎస్ఐపిని ఎప్పుడు కావాలంటే అప్పుడు స్టాప్ చేయొచ్చా? స్టాప్ చేసుకోవచ్చండి. ఎస్ఐపిని మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు స్టార్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర డబ్బులు లేకపోతే పాజ్ చేసుకోవచ్చు. ఒకవేళ నాకు ఇంక ఎస్ఐపి కట్టడం ఇష్టం లేదు అనుకుంటే ఎప్పుడైనా స్టాప్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎస్ఐపి గురించి అందరికీ ఉండే కొన్ని కామన్ అపోహలు చూద్దామండి. ఫస్ట్ అపోహ ఏంటి అంటే, సార్ ఎస్ఐపి అంటే గ్యారెంటీడ్ రిటర్న్స్ అనుకుంటారు. అలా ఏం కాదండి, ఎస్ఐపిలో కూడా కొంచెం రిస్క్ అయితే ఉంటుంది. కానీ మీరు ఎంత ఎక్కువ కాలం ఇన్వెస్ట్ చేసుకుంటే ఆ రిస్క్ అంత తగ్గుతుంది. ఎందుకంటే మార్కెట్ షార్ట్ టర్మ్లో తక్కువ కాలంలో అప్ అండ్ డౌన్ అవ్వచ్చు, కానీ లాంగ్ టర్మ్లో మాత్రం ఎప్పుడైనా సరే ప్రాఫిట్లోనే ఉంది. ఎందుకంటే హిస్టారికల్గా లాస్ట్ 50 ఇయర్స్లో ఇండియన్ స్టాక్ మార్కెట్స్లో ఎప్పుడు కూడా లాభాలే వచ్చినాయి తప్ప నష్టాలు రాలేదు. సో మీరు ఎంత ఎక్కువ కాలం ఇన్వెస్ట్ చేసుకుంటే మీ రిస్క్ అంత తగ్గుతుంది. ఇంకొకటి ఏమనుకుంటారు అంటే, ఎస్ఐపి అనేది ఓన్లీ బిగినర్స్కే అనుకుంటారు. అంటే స్టాక్ మార్కెట్ అంటే ఎవరికైతే తెలియదో వాళ్ళకి మాత్రమే అనుకుంటారు. అలా ఏం కాదండి. ఉద్యోగస్తులైనా వ్యాపారస్తులైనా మీకు వేరే పనులు ఉన్నా సరే, మీకు స్టాక్ మార్కెట్లో కూర్చొని దాన్ని ఆలోచించి ఏది మంచిదా ఏది పిచ్చిదా అని మీరు డిసైడ్ చేసుకునే అంత టైం కూడా మీకు ఉండదు. సో ఎస్ఐపి అనేది ఓన్లీ బిగినర్స్కి, స్టాక్ మార్కెట్ అంటే తెలియని వాళ్ళకే కాదు, మీరు ఎవరైనా సరే ఎస్ఐపిలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇంకొకటి ఏమనుకుంటారు అంటే, ఎస్ఐపి అనేది స్టాక్ మార్కెట్ పడిపోతున్నప్పుడు పెట్టడం కరెక్ట్ కాదేమో అనుకుంటారు. కానీ వాస్తవానికి స్టాక్ మార్కెట్ పడిపోతున్నప్పుడు ఎస్ఐపిలో పెట్టడమే మీకు చాలా బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే అప్పుడు ఎస్ఐపిస్ మీకు చాలా తక్కువ రేట్కి, డిస్కౌంట్ రేట్కి వస్తాయి. మీరు తక్కువలో పెట్టేసుకుంటే మీ రిటర్న్ ఇంకా పెరుగుతుందన్నమాట. సార్ చాలా బాగా చెప్పారు. నేను అర్జెంటుగా ఎస్ఐపి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఏం చేయాలి, ఎలా చేయాలి? తప్పకుండా చెప్తానండి. మీరు బ్యాంక్లో డబ్బులు దాచుకోవాలంటే మీకు బ్యాంక్ అకౌంట్ కావాలి. అలాగే ఎస్ఐపిలో పెట్టాలన్నా కూడా ఇంటి నుంచే మీరు పెట్టాలి అంటే మీకు ఒక యాప్ కావాలి. సో ఇండియాలో చాలా చాలా యాప్స్ ఉన్నాయి, కానీ అందులో కొంచెం మంచి సాఫ్ట్వేర్ చక్కగా ఎప్పుడు వర్క్ అవుతూ ఉండే ఏంటి అంటే, గ్రో అనే ఒక యాప్ ఉంటుంది, జెరోదా కాయిన్ అనే ఒక యాప్ ఉంటుంది, ఈటీ మనీ అనే ఒక యాప్ ఉంటుంది, హెచ్డిఎఫ్సి మ్యూచువల్ ఫండ్ ఒక యాప్ ఉంటుంది. ఇంకా మీ అందరి బ్యాంక్ వాళ్ళు కూడా మ్యూచువల్ ఫండ్ కోసం ఒక సపరేట్ యాప్ అనేది ఉంటుందండి. సో ఆ యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు యాప్ ఓపెన్ చేసిన తర్వాత ప్రతి ఒక్క యాప్ కూడా మిమ్మల్ని కేవైసీ ఫినిష్ చేయమని అడుగుతుంది. కేవైసీ అంటే ఏం లేదు, మీ పాన్ కార్డ్ నెంబర్, మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఈ మొత్తం వాళ్ళకి ఇవ్వాలి. తర్వాత మీ బ్యాంక్ అకౌంట్ ని దానికి లింక్ చేయమంటుంది, లింక్ చేసుకోవాలి. మీ ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఈ మొత్తం అడుగుతుంది. అది మొత్తం సబ్మిట్ చేసేస్తే మీ కేవైసీ ఫినిష్ అయిపోతుంది. మీరు ఇంకా ఎస్ఐపిలో ఇన్వెస్ట్ చేయడం మొదలు పెట్టచ్చు అనమాట. మీరు ఒక్కసారి యాప్ ఇన్స్టాల్ చేసుకుని కేవైసీ మొత్తం ఫినిష్ చేసుకుంటే మీకు యాప్ సెటప్ అయిపోతుందండి. ఆ నెక్స్ట్ మీరు ఎందులో పెట్టుకోవాలని చూస్ చేసుకోవాలి. ఎందుకంటే ఎస్ఐపిస్ లో కొన్ని 100 ఆప్షన్స్ ఉంటాయి. లార్జ్ క్యాప్స్ అని, మిడ్ క్యాప్స్ అని, స్మాల్ క్యాప్స్ అని, ఇండెక్స్ ఫండ్స్ అని, ట్యాక్స్ సేవింగ్ ఫండ్స్ అని, ఇలా ఎన్నో ఉంటాయి. సో బెస్ట్ ఎస్ఐపి ఎలా చూస్ చేసుకోవాలనేది మనం ఇంకో సపరేట్ వీడియో చేద్దాం. కానీ ఈ వీడియో చివరిలో మీకు ఆల్రెడీ బెస్ట్ మ్యూచువల్ ఫండ్స్ ప్రస్తుతానికైతే బిగినర్స్ కోసం ఏం కావాలో ఆల్రెడీ మేము ఇచ్చాము. సో మీరు అందులో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సో మీరు ఒక మ్యూచువల్ ఫండ్ లో పెట్టాలనుకుంటున్నారు, అది సెర్చ్ చేసుకుంటారు. సెర్చ్ చేసుకున్న తర్వాత దాన్ని క్లిక్ చేస్తే మీకు మంత్లీ మీరు ఎంత అమౌంట్ పెట్టాలనుకుంటున్నారు, ఏ డేట్లో మీరు పెట్టాలనుకుంటున్నారు అడుగుతుంది. ఆ డీటెయిల్స్ మీరు సబ్మిట్ చేస్తారు. చేశాక లాస్ట్ స్టెప్లో మీ బ్యాంక్ నుంచి ఆటో డెబిట్, అంటే ఆటోమేటిక్ మీరు మంత్లీ పెట్టాలనుకుంటున్నారు కదా, ప్రతి నెల ఆటోమేటిక్గా మీ బ్యాంక్ అకౌంట్ నుంచి కట్ అయిపోయేటట్లు ఆటో డెబిట్ అని ఒక ఫీచర్ మీరు యాడ్ చేయాలన్నమాట. అది ఆటోమేటిక్గా అడుగుతుంది, మీ బ్యాంక్ వెబ్సైట్కి తీసుకెళ్ళిపోతుంది. అక్కడ మీకు ఓటీపీ అడుగుతుంది. ఆ ఓటీపీ ఇచ్చేసేస్తే ప్రతి నెల మీ బ్యాంక్ అకౌంట్లో నుంచి ఆటోమేటిక్గా కట్ అయిపోతాయి. ఈ స్టెప్ కూడా మీరు ఫినిష్ చేస్తే ఇంకా నెక్స్ట్ మంత్ నుంచి మీ ఎస్ఐపి అనేది స్టార్ట్ అయిపోతుంది. ఒక్కసారి మీరు ఎస్ఐపి స్టార్ట్ చేసిన తర్వాత మీరు ఎప్పటికప్పుడు దాన్ని చెక్ చేసుకోవచ్చు, అది పెరుగుతుందా తగ్గుతుందా అనేసి. లేకపోతే మీరు ఏమన్నా ఇంకా అమౌంట్ పెంచుకోవాలంటే పెంచుకోవచ్చు, తగ్గించుకోవాలంటే తగ్గించుకోవచ్చు, ఆపేసుకోవాలంటే ఆ యాప్లో నుంచి అన్నీ చేసేసుకోవచ్చు. సార్ ఎస్ఐపిలో ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసేసాను, అందులో నాకు ప్రాఫిట్స్ కూడా వచ్చినాయి. దాని మీద ట్యాక్స్ ఏమన్నా కట్టాలా, కడితే ఎంత కట్టాలి చెప్తారా? తప్పకుండా అండి. ఫస్ట్ థింగ్ మీరు అండర్స్టాండ్ చేసుకోవాల్సింది, మీరు ఎస్ఐపిస్ని సేల్ చేసినప్పుడు మీకు వచ్చే మొత్తం అమౌంట్ మీద మీరు ట్యాక్స్ కట్టరు. మీరు ఎంతైతే లాభం సంపాదించారో ఆ లాభం మీద మాత్రమే ట్యాక్స్ కట్టాలండి. సో ఇందులో 2 రకాలు ఉంటాయి, షార్ట్ టర్మ్ అని, లాంగ్ టర్మ్ అని. మీరు కనుక మీరు ఎస్ఐపిస్ని సంవత్సరం లోపే అమ్మేసేస్తే షార్ట్ టర్మ్ అంటారు. మీరు ఎస్ఐపిస్ని సంవత్సరం తర్వాత అమ్మితే దాన్ని లాంగ్ టర్మ్ అంటారు. మీరు షార్ట్ టర్మ్ సంవత్సరం లోపే అమ్మేసేస్తే మీరు 15% అనేది మీ లాభంలో ట్యాక్స్ కట్టాలండి. అలా కాకుండా మీరు సంవత్సరం కంటే ఎక్కువ ఉంచుకుంటే మీరు 1 lakh రూపీస్ లాభం వరకు ట్యాక్స్ అవసరం లేదు.
1 lakh కంటే ఎక్కువ లాభం ఉంటే కనుక మీరు 10%, 10% మీరు ట్యాక్స్ కట్టాలన్నమాట. అలాగే మీరు ట్యాక్స్ సేవ్ చేసుకోవడం కోసం ELSS, ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్ అని కొన్ని స్పెసిఫిక్ మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి. ఇవి ఏంటి అంటే ట్యాక్స్ కోసమే స్పెసిఫిక్గా రూపొందించారనమాట. సో వీటిలో కూడా మీరు పెట్టుకోవచ్చు, అప్పుడు మీ ట్యాక్స్ ఇంకా తగ్గుతుంది. ఇంకొక ప్రొఫెషనల్ టిప్ ఏంటి అంటే మీరు కనుక SIPs నమ్మదలుచుకుంటే మొత్తం ఒకేసారి అమ్మకుండా 1 సంవత్సరంలో కొన్ని, ఇంకో సంవత్సరంలో కొన్ని అమ్ముకోండి. అప్పుడైతే మీ ట్యాక్స్ అనేది చాలా తగ్గుతుంది. మీకోసం ఎన్నో యూస్ఫుల్ టిప్స్ ఫ్రీగా చెప్పేస్తున్నాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. లాస్ట్ అండ్ ఫైనల్, మీరు ఎదురు చూస్తున్న బోనస్ టిప్కి వచ్చేసామండి. 2025లో మీరు SIP జర్నీ స్టార్ట్ చేయడానికి కొన్ని మంచి రికమెండేషన్స్ చెప్పండి అంటే తప్పకుండా చెప్దామండి. కానీ ఒక డిస్క్లైమర్ ఏంటి అంటే మన యూట్యూబ్ వీడియోస్లో చెప్పే ఏ ఒక్కటి కూడా ఫినాన్షియల్ అడ్వైస్ కాదు, అది కేవలం ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం మాత్రమే. మేము సజెషన్ ఇచ్చినప్పటికీ మీరు ఇన్వెస్ట్ చేసుకునే ముందు మీ ఓన్ రీసెర్చ్ మీరు కన్ఫామ్గా చేసుకోవాలి. ఓకే, ఇంకెప్పుడు మన రికమెండేషన్స్ చూద్దామండి. 2025లో మీ SIP జర్నీ స్టార్ట్ చేయడం కోసం ఒక 5 మ్యూచువల్ ఫండ్స్ చూద్దాం. ఫస్ట్ది UTI Nifty 50 ఇండెక్స్ ఫండ్, సెకండ్ది పరీక్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్, థర్డ్ వన్ యాక్సెస్ బ్లూ చిప్ ఫండ్, ఫోర్త్ వన్ SBI స్మాల్ క్యాప్ ఫండ్, ఫిఫ్త్ వన్ HDFC మిడ్ క్యాప్ ఆపర్చునిటీ ఫండ్. మీరు ఈ 5లో ఎందుకు దాంట్లో మీరు రీసెర్చ్ చేసుకొని మీకు నచ్చితే మీ ఇన్వెస్ట్మెంట్ జర్నీ స్టార్ట్ చేసుకోవచ్చు. ఈ వీడియోలో మీరు ఒక్క కొత్త విషయం నేర్చుకున్నా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి. ఇలాంటి మంచి కంటెంట్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. కంటే మన ఛానల్లో మనీ ఎలా ఇన్వెస్ట్ చేసుకోవాలి, మనీ ఎలా సేవ్ చేసుకోవాలి, ట్యాక్స్ ఎలా సేవ్ చేసుకోవాలి, ఇలా ఎన్నో మంచి కాన్సెప్ట్స్ మీకోసం ఎప్పటికప్పుడు తెస్తూనే ఉంటామండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. మళ్ళీ ఇంకొక మంచి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. CS సాయి కృష్ణ సైనింగ్ ఆఫ్.